రకరకాల క్యారెక్టర్స్ చేస్తూ ఈ రోజున అసలు ఆయనకి ఎల్లలు లేవు. సో వెర్స్టైల్ యాక్టర్ ఏ క్యారెక్టర్ చేయగలడు అని మన దేశం గర్వించే దశగా ఇంటర్నేషనల్ గా కూడా మనందరూ కూడా మా ఇండియాకు ఒక అమితాబ్ బచ్చన్ ఉన్నారు తెలుసా అని గర్వంగా తలెత్తినేలాగా ఈ రోజున అమితాబ్ సార్ మనకు ఉండటం అనేది మన అదృష్టం. అది ఆ ఫ్యామిలీ కాదు, మన ఇండియాకి మనందరికీ ఆయన ట్రెజర్. సో అలాంటి అమితాబ్ బచ్చన్ తోటి మనం ఈ రోజున అందరం ఉండడం అనేది ఈ రకంగా ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్స్ మనం షేర్ చేసుకోవడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. అలాంటి అమితాబ్ బచ్చన్ గారిని ఈ రోజున మళ్ళీ పూరి జగన్నాథ్ అండ్ ఇన్స్పిరేషన్ కానీ ప్రిస్టేషన్ కానీ ఇక్కడ రామ్ గోపాల్ వర్మ గారు అయి ఉండొచ్చు, దీని వెనకాల రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు. అలాగే అవకాశం పూరి జగన్నాథ్ రావడం వెనకాల రామ్ గోపాల్ వర్మ కృషి అంతా ఉంది. కాబట్టి పూరి జగన్నాథ్ గారి నుంచి చెప్పడానికి ముందు రామ్ గోపాల్ వర్మ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే పూరి జగన్నాథ్ ఆయన ఊహించి కూడా ఉండి అమితాబ్ బచ్చన్ తోటి డైరెక్ట్ చేస్తానని. సో ఆ రకమైన అవకాశం ఊహించలేదంట. సో ఇలాంటి ఆపర్చునిటీ రావడం వెనకాల మన రామ్ గోపాల్ వర్మ ఉండటం అనేది అది నిజంగానే వండర్ఫుల్ గెస్చర్. ఆ రకమైనటువంటి తను కాకుండా తను ఇష్టపడే వాళ్ళని తన్ని ఇష్టపడే వాళ్ళని ముందుగా ప్రమోట్ చేస్తూ వాళ్ళని అమితాబ్ బచ్చన్ గారితో డైరెక్ట్ చేసే అవకాశం కల్పించేందుకు ఆయన నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అండ్ ఇచ్చిన అవకాశాన్ని పూరి జగన్నాథ్ ఎంతగా సద్వినియోగం చేసుకున్నారంటే ఇంకా సినిమా చూడలేదు. చూడటానికి ముందు రకరకాల క్రిటిక్స్ ఆర్గనైజేషన్స్ దీనికి 5 స్టార్ 4 స్టార్ రేటింగ్స్ ఇవ్వడం అనేది ఈ విజయం ముందే లభించింది. ఎందుకంటే నాలాంటి వాడు మళ్ళీ అమితాబ్ బచ్చన్ గారిని నేను యాంగ్రీ యంగ్ మ్యాన్ గా చూడాలనుకుంటున్నాను. ఏంటి తెల్లగడ్డ వేస్తుంది యాంగ్రీ యంగ్ మ్యాన్ అనొద్దు, హీఈస్ యంగ్ అట్ హార్ట్. సో ఐ కుడ్ సే యాంగ్రీ ఓల్డ్ మ్యాన్ కాదు, యాంగ్రీ యంగ్ మ్యాన్, హీఈస్ ఎటర్నల్, అది ఎవరు యంగ్ ఆయన. అలాంటి అమితాబ్ బచ్చన్ గారి సినిమా చూడాలని మీరు ఎంతగా క్యూరియాసిటీ చూపిస్తారు అంతకంతగా క్యూరియాసిటీ ఉంది. అందులో నీకు ఎక్కువ మాట్లాడే టైం వేస్ట్ చేయను. దయచేసి నెక్స్ట్ మాట్లాడే వాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడద్దండి, నా అంత ఎక్కువ మాట్లాడద్దు, సినిమా వాచ్ చేద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ హస్ బీన్ వర్క్ విత్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చిరంజీవి గారు చెప్పినట్టు అమితాబ్ బచ్చన్ గారు అంటే ఒక చిరంజీవి గారు ఆయన సినిమాలు చూసి ఒక ఇన్స్పైర్ అయ్యి తర్వాత ఒక పట్టుదలతోటి ఆయన చేసి ఒక మెగాస్టార్ అయ్యి ఆయన ఏం చేశారో మనందరికీ తెలుసు. ఆ స్టేజ్కి రీచ్ అయ్యి ఒక ఎక్నాలెడ్జ్ చేసి ఇలా అవ్వని. అలాగే ఇప్పుడు జగన్ అవ్వచ్చు, నేను అవ్వచ్చు, చిరంజీవి గారు, అమితాబ్ బచ్చన్ గారు ఇలాంటి స్టార్స్ తోటి అసలు పని చేయటం అనేది మనకు అసలు ఊహకు అందుతుందా? అసలు నేను థియేటర్ బయట నుంచుని చిరంజీవి గారు హోర్డింగ్ చూస్తా ఆయన సినిమాకి టికెట్ కొనడానికి ట్రై చేసి అక్కడ థియేటర్లో ఉన్న బౌన్సర్లతోటి లాఠీ దెబ్బలు తిని దాని తర్వాత ఒక రకరకాలే. నేను అందుకని ఈ మధ్యన ట్విట్టర్లో కూడా చెప్పాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను కేర్ చేయను, వాళ్ళు నాకు ఏం చేయాల. చిరంజీవి గారు నాకు చాలా చేశారు. ఎందుకంటే ఆయన కొన్న ఒక స్టార్డమ్ అవ్వచ్చు, యాక్టింగ్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, అది అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద హోల్ పాయింట్ ఈస్ వీఆర్ ఆల్ ఫిల్మ్ లవర్స్. చిరంజీవి గారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, జగన్ అంతా వచ్చినంత ఒక సినిమా ప్రపంచంలో ఇంత ఎక్స్ట్రాడినరీకి చేసి ఒక అమితాబ్ బచ్చన్ గారు ఒక పిన్నెక్కలు దానికి. అది ఇప్పుడు జగన్ అమితాబ్ బచ్చన్ గారి ఆయనకు ఉన్న బెస్ట్ ఆఫ్ ద ఇయర్స్ మన అందరం చూసి దాన్ని అన్ని కలబోసి ఒక పర్టిక్యులర్ సినిమాలో ఒక సెలబ్రేషన్ లాగా. అండ్ అమితాబ్ బచ్చన్ ఇది బుడ్డా ఈజ్ నథింగ్ బట్ సెలబ్రేషన్ ఆఫ్ అమితాబ్ బచ్చన్. ఇట్స్ లైక్ ఎ పార్టీ. అండ్ నేను చాలా కాలం తర్వాత సర్కార్లో ఒక్క సైడ్ చూపించాను, ఒక ఆయన ఇంటెన్సిటీ అంటే ఎలా ఉంటుందని, డైలాగ్ చెప్పేది ఎలా ఉంటుందని. పూరి జగన్ అన్ని సైడ్లు చూపించాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.